వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 9 ఉత్పత్తులకు అవార్డులు వచ్చినట్టు మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ, హస్తకళలు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్రానికి 10 అవార్డులు రావడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. జరగబోయే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డులు మన రాష్ట్రానికి కూడా 9 రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రేపటి రోజున కేంద్ర మంత్రి చౌహాన్ గారి చేతుల మీదుగా రేపటి రోజు మనం అవార్డులు కూడా అందుకోబోతున్నాం. అందులో మరి కలెక్టర్లు మరి సెక్రటరీలు కూడా వస్తున్నారు. నిజంగా అతి తక్కువ కాలంలో సంవత్సరంలోనే మన రాష్ట్రానికి మొత్తంగా 9 అవార్డులు, అందులో ఒకటి భారతదేశంలో 3 నేషనల్ అవార్డు వస్తే మన రాష్ట్రానికి కూడా ఒక అవార్డు రావడం నిజంగా చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నాకు సంబంధించిన చేనేత హస్తకళలకు కూడా 7 అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది. అధికారం వచ్చిన రోజు నుంచి చేనేతలకు కావచ్చు, హస్తకళలకు కావచ్చు, వాళ్ళకి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయటం, బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టడం, వాళ్లకు ఎన్హెచ్ఎఫ్సి ద్వారా సబ్సిడీ ఇవ్వటం, అదేవిధంగా కేంద్రం నుంచి కూడా అదే విధంగా సహకారం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం కాలంలోనే చేనేతలు తయారు చేసిన ఉత్పత్తులు కూడా మార్కెటింగ్ కూడా బాగా పెరిగిందనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా నేను ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, ఆరోగ్యాన్ని కాపాడండి, నేతన్నలను కూడా కాపాడండి అనే విషయం కూడా తెలియ